ఎన్నికల సంఘంపై ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకు నిజాలను చెప్పాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నులిపురుగు నివారణ దినోత్సవ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రి చేతుల్లో కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈవీఎం అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల లోపల కొన్ని అవకతవకలు జరిగినప్పుడు దాని మీద ఆరోపణ వచ్చినప్పుడు ఏం చేయాలి? బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? దాని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించి ఈ ఎంక్వైరీ లోపల మీరు చేసిన ఆరోపణలు కూడా కరెక్ట్ కావని చెప్పి నిర్ధారణ చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. యాక్చువల్లీ గత 2014 ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ప్రభుత్వం ఒక సొంత ప్రభుత్వం కమిషన్గా పనిచేసేది. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో వచ్చిన కాంచెలు ఏమవుతుందంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ కంట్రోల్కి వెళ్ళిపోయారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఓ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి యొక్క ఆరోపణను ఏం చేయాలి? వీళ్ళు సుమాటో కింద తీసుకొని దానికి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున కేంద్రంలోని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించి ఈ ఎన్నికల కమిషన్ జరిగినటువంటి ఓట్ల అవకతవకల మీద విచారణ జరిపించి ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రజలకు చెప్పకుండా దొంగతనం చేసినామని చెప్పి ఆరోపణ చేసి తప్పుడు జరిగిన ఆరోపణ చేస్తే లేదు మీరు ఎన్నికలు ఓడిపోతారని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ 140 సంవత్సరాలు పైచుకున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలకు భయపడేది. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రజల మధ్యలో పనిచేస్తుంది. మేము ఇప్పుడు కూడా అధికారం రావాలి, ప్రభుత్వంలో మేము ఎల్లకాలం ఉండాలని చెప్పి ప్రజల యొక్క నిర్ణయం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల నిర్ణయం ప్రకారమే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన దానిలో భాగంగా ఈరోజు వచ్చిన ఆరోపణలకు మన భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడతాడు, ఎన్నికల భయపడుతున్నాడు. ఒక నాయకుడు అంటే మీ నిజాయితీ పర్లం అంటాడు. నువ్వు నిజాయితీ పర్లం అయితే మన బ్యాలెట్ మన ఈవీఎం మిషన్స్ అనేది పక్కకు పెట్టు. నేను కూడా బాధ్యనే కదా ఈవీఎం మిషన్లకు, ప్రధాన బాధ్యతగా ఈవీఎం మిషన్లకు అవకతవకలు చేసి నేను 2018లో గెలిచిన ఓడగొట్టి నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను ఈరోజు మీరు మీ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. నేను ఈవీఎం మిషన్ లాస్ట్ రౌండ్ వరకు నేను 3600 ఓట్ల లీడింగ్తో ఉన్నాను. లాస్ట్ రౌండ్ తర్వాత ఈవీఎం మిషన్లు 2-3 మిషన్లు కింద మీద చేసి నన్ను గెలిచినోని 440 ఓట్లతో ఓడిపోయినట్టు ప్రకటించారు. లాస్ట్కు మన ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్స్ కూడా ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ పిటిషన్లో ఉన్నప్పుడు అవి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండాల్సిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలు కూడా కొట్టిండు. ఆ విధమైన నిర్లక్ష్యంతో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో కానీ దేశంలో పనిచేస్తుంటే దాని మీద దర్యాప్తు జరిపించి వాస్తవాలు ప్రజలు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు భయపడి ఇప్పుడు అసలు ఏదైనా దేన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో వచ్చిందో మరి అవి అన్నీ కూడా బయటికి తీస్తే మన నోట్ల మన్ను పడుతుందనే ఆలోచనతో ఉన్నారు. ఎట్లయినా కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని భావి ప్రధానిగా పెద్ద ఎత్తున వాళ్ళు ఆశీర్వదిస్తారన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బీజేపీలకు ఇప్పటికైనా కూడా ఏమాత్రం సొయ్యి ఉన్నా, ఏమాత్రం వాళ్ళకు మానం ఉన్నా దీన్ని దర్యాప్తు జరిపించారు.